హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. క్యాప్సికమ్‌తో రోటీ పచ్చడి ఎప్పుడన్నా ట్రై చేశారా? ఇడ్లీ, దోసలోకి అలానే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ చట్నీతో కనుక అన్నం తింటే ఇంక కర్రీ అవసరం లేదండి. అన్నమంతా ఈ పచ్చడితోనే తినేస్తారు. అంత బావుంటుంది టేస్ట్ అయితే భలే ఉంటుందండి నిజంగా. ప్రిపరేషన్ టైం కూడా ఒక పావు గంటలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే, స్పైసీగా ఉండే క్యాప్సికమ్ రోటీ పచ్చడి తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే లైట్‌గా మెంతులు యాడ్ చేసుకోండి. బావుంటుంది టేస్టు. ఎక్కువ వద్దు. చిన్ని చేదొచ్చి టేస్ట్ ఇంకా బావుంటుంది. అలానే మెంతులు ఎన్ని యాడ్ చేసామో అన్నే ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అంటే పావు టీ స్పూన్‌లో సగం అనమాట. మెంతులు, ఆవాలు తీసుకోండి సరిపోతుంది. తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక ఎండుమిర్చిని కూడా ఇలా ముక్కలు చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి టేస్ట్‌కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 పచ్చిమిర్చి వరకు యాడ్ చేస్తున్నానండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా కారం అండి. ఈ పచ్చడి స్పైసీగా అయితేనే టేస్ట్ ఇంకా బావుంటుందండి. పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లోకి ఆయిల్ ఏమి యాడ్ చేయనవసరం లేదండి. అదే ఆయిల్‌లోకి ఇలా పెద్దగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు యాడ్ చేయడం వల్ల క్యాప్సికమ్ అనేది త్వరగా మగ్గిపోతుందండి మనకి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. అప్పుడు క్యాప్సికమ్ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయి. చూసారు కదా క్యాప్సికమ్ లైట్‌గా మనకి వేగినట్టు అనిపిస్తుంది కదా! ఇలాంటి టైంలో ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలానే లైట్‌గా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే టేస్ట్‌కి తగ్గట్టుగా ఇలా టొమాటో ముక్కల మీద ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు యాడ్ చేయడం వల్ల టొమాటో ముక్కలు అనేది వాటర్ త్వరగా రిలీజ్ అయ్యి చాలా త్వరగా మగ్గిపోతుందండి. ఓన్లీ టొమాటో ముక్కల్ని కదుపుకొని మూత పెట్టుకొని స్టవ్ సిమ్‌లో పెట్టి ఒక 3 నిమిషాలు అలా వదిలేయాలి. మీడియం సైజ్‌వి క్యాప్సికమ్ ఇక్కడ 2 తీసుకున్నానండి. టొమాటో పెద్దది 1 తీసుకున్నా బాగా ముగ్గింది. చిన్నవైతే 2 తీసుకోండి. ఇలా ఒకసారి కదుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇది 3 నిమిషాల తర్వాత అండి. చూడండి మనకి టొమాటో ముక్కలు అనేది కలర్ చేంజ్ అయిపోయింది. అలానే చాలా త్వరగా మెత్తబడిపోతుంది. టమాటోల్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మనకి వాటర్ అంతా ఉంది కదండీ! ఈ వాటర్ అంతా మగ్గేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. బాగా దగ్గరగా ఫ్రై అవ్వనవసరం లేదు. చూసారు కదా వాటర్ అంతా మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. తర్వాత మిక్సీ జార్‌లోకి బాగా దంచిన వెల్లుల్లిని ఒక హాఫ్ వెల్లుల్లి వరకు తీసుకోవాలండి. ఇలాంటి రోటీ పచ్చడిలో వెల్లుల్లి అనేది ఇలా మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. మనం ఫ్రై చేసి వేయడం కంటే. ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపు ఉంది కదా! దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి ఇలా చల్లారి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉంది కదా! దాన్ని కూడా యాడ్ చేసుకొని చాలా తక్కువలో వాటర్‌ని యాడ్ చేసుకొని ఇలా బరకగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ చట్నీ స్మూత్‌గా బ్లెండ్ చేసుకుంటే బాగోదండి అస్సలు టేస్టు. ఇలా బరకగా బ్లెండ్ చేసుకుంటే తినేటప్పుడు ముక్కలు తగులుతూ చాలా బావుంటుంది టేస్ట్ అనింది. తర్వాత దీనిలోకి కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలతో తాలింపు వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ రోటీ పచ్చడి. చాలా బావుందండి టేస్ట్ అయితే. మరి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.